హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం ద్వారా ప్రతి నెల మనకి మహిళలందరికీ కూడా ఆడబిడ్డలకు రూ. 1500 అందిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇప్పుడు ఈ యొక్క 1500 సంబంధించి గాను ఎప్పుడెప్పుడు అమలు చేయబోతుంది? ఏ కేటగిరీలోకొస్తారు? అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తానండి. ఎందుకంటే ఇప్పటికి ఈ యొక్క పథకం సంబంధించి గాను అమలు చేయవలసి ఉండగా అనేక పథకాలు అంటే మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి కానీ, ఉచిత బస్సు పథకం గానీ, గ్యాస్ సిలిండర్ పథకం గానీ, మహిళల కోసం ఎక్కువైతే ఉన్నాయండి పథకాలనేవైతే. అయితే ఇప్పుడు ఈ యొక్క సూపర్ సిక్స్‌లో భాగంగా 4 పథకాలనేవైతే కేవలం మహిళల కోసం కేటాయించడం అయితే జరిగిందనమాట. అందులో ఈ యొక్క భాగంగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందన్నమాట. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవి తీసుకురావడం అయితే జరిగిందండి. సో, వృద్ధులు, వితంతులకు అయితే మనకి ఈ యొక్క పెన్షన్ పెంచారు. అలాగే మహిళల కోసం ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరంలోగా అందిస్తున్నారు. అలాగే తల్లులకు ఎవరైతే ఉన్నారో అంటే బడిలో చదువుకునే పిల్లలు అందరికీ కూడా తల్లికి సాయం అందించాలని చెప్పేసి తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉన్నా గాని అంతమందికి కూడా ఈ యొక్క నిధులనేవి జమ చేయడం అయితే జరిగింది కదా! అలాగే ఒకవేళ ఏదైనా కారణం వల్ల వాళ్ళకి జమ కాకపోతే మరొకసారి అవకాశం కల్పించి జమ చేయడం అయితే జరిగిందండి. అలాగే మహిళల కోసం ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడం జరిగిందనమాట. ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ యొక్క పథకాలైతే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మహిళల కోసం 1500 ప్రతి నెల ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ కూడా వచ్చే అవకాశం అయితే తక్కువండి. ఎందుకంటే అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా 18 సంవత్సరాల పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఇక్కడ పెళ్లయినా, పెళ్లి కాకపోయినా ఈ యొక్క ఏజ్‌లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అయితే అన్నారు. సో, గతంలో మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఇచ్చిన తర్వాత అలానే ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే ఈసారి అందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అయితే వీటికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అలాగే కరెంట్ బిల్ అనేది రెడీ చేసుకోండి. సో, దానికి సంబంధించి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత బ్యాంక్ అకౌంట్‌లు ఏవైతే ఉన్నాయో మీవి, అవన్నీ కూడా ఈ కేవైసీ కింద నమోదు చేయించుకోండి. అంటే మీ యొక్క ఫోన్ నంబర్ కానీ, ఆధార్ కార్డ్ గానీ, అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా 3 కూడా లింకప్ అయ్యి ఉండాలనమాట. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఏ యొక్క నిధులు విడుదల చేసినా కానీ ముందుగా మీకు బ్యాంక్ అకౌంట్‌లో పడిన తర్వాత మీకు ఫోన్‌కి మెసేజ్ కూడా వస్తుంది. అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోండి. అలాగే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేవి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎప్పుడంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఏమీ లేనప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోండి. ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ పడతాయి. కాకపోతే ఇక్కడ మీకు ముందుగా పడే అవకాశం అయితే ఉంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే. బట్ నో ప్రాబ్లమ్. ఖచ్చితంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసినా గానీ ఈ కేవైసీ ఎన్‌పీసీ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోండి మిత్రులారా. అయితే ఇప్పుడు ఈ యొక్క 6 దశల ధృవీకరణ సంబంధించి కూడా చెక్ చేస్తారండి. గతంలో కూడా ఈ యొక్క అంటే తల్లికి వందన పథకంలో కూడా మనకి ఈ యొక్క పథకం సంబంధించి కూడా 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను అంటే 4 వీలర్ వెహికల్ ఇంట్లో ఎవరికున్న వారికైతే రాకపోవచ్చు. ఆటో టాక్సీ మినహాయింపు. కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. అలాగే తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఇంట్లో ఎవరైనా వారికైతే రాకపోవచ్చు. అలాగే టాక్స్ పే చేస్తున్నా గానీ వారికైతే రాదండి. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగిందనమాట. దీనివల్ల అర్హత ఉన్నవారిని ఈజీగా గుర్తించి అర్హత అందులో అందరికీ కూడాని ఈ యొక్క నిధులనేవి జమ చేయబోతుందండి.
త్వరలోనే వీటికి సంబంధించి కూడా అఫీషియల్ డేట్ అయితే రాబోతుందనమాట. ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే దీనికి సంబంధించి గాని ఎప్పుడు ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో రాబోతున్నాయండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.